జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తి పంటను మద్దతు ధరపై కొనుగోలు చేయాలని, తేమ శాతం ఆధారంగా రైతులకు చెల్లింపులు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ జిన్నింగ్ మిల్లును కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పత్తి పంట ఎన్ని ఎకరాలు పండించారు, ఎప్పుడు తీసుకొచ్చారు, తేమ శాతం ఎంత ఉంది మొదలైన వివరాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. పత్తి పంట 8% తేమ ఉంటే క్వింటాల్ 7,521 రూపాయల మద్దతు ధర వస్తుందని, 8 నుంచి 12% వరకు పెరిగి ఒక్కో శాతానికి 75 రూపాయల చొప్పున క్వింటాల్కు మద్దతు ధర తగ్గించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిన్నింగ్ మిల్క్ వచ్చిన తర్వాత తేమ శాతం రాని పక్షంలో రైతులు రవాణా ఖర్చులు నష్టపోతున్నారని, గ్రామాల వద్ద రైతుల పొలాల వద్ద తేమ శాతం పరిరక్షించేందుకు ఉన్న అవకాశాలన్నీ పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పత్తి పంట అధికంగా పండే గ్రామాల్లో అదనంగా తేమ శాతం యంత్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రైవేట్ వ్యాపారస్తులు తేమ శాతం చూడకుండా కొంటున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతారని, రైతులు పత్తి పంట ఆరబెట్టుకుని సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పత్తి విక్రయించాలని, మద్దతు ధర కంటే ఎక్కువ వస్తేనే ప్రైవేటు వ్యాపారస్తులకు పత్తి అమ్మాలని కలెక్టర్ సూచించారు. జిన్నింగ్ మిల్లులకు వచ్చే రైతులకు టోకెన్ జారీ చేసి ఎప్పటికప్పుడు తేమ శాతం పరిశీలించి నాణ్యమైన పత్తి కొనుగోలు చేయాలని అన్నారు. కౌలు రైతుల వద్ద నుంచి కూడా పంట కొనుగోలుకు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిన్నింగ్ మిల్లులో పత్తి ప్రాసెసింగ్, ప్యాకింగ్ తీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.